ముందుగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. గత 10 ఏళ్ల నుంచి పట్టి పీడిచినటువంటి శని ఏదైతే ఉందో బీఆర్ఎస్ శని ఇవాళతోటి పూర్తిగా తొలిగిపోయింది. మొన్నదాకా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంపీల దరిద్రం కూడా పోయింది. ఇక ముందుగా వాటితో పాటు మెదక్ పార్లమెంటు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. భూ నిర్వాసితుడిగా నేను ఎన్నో విషయాలు చెప్పినా మీకు, నాతో పాటు చాలామంది అయితే మొత్తుకురు. మరి బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి అయితే థర్డ్ ప్లేస్కి పరిధి చేశారు. మెదక్ పార్లమెంట్ ప్రజలు ఓటుకి 500, 250 రూపాయలు, 1000 రూపాయలు కూడా ఇచ్చిన సందర్భాలు కొన్ని కాన్స్టిట్యున్సీలలో. సో అవి ఇచ్చినా కూడా ఓటు వేయలేదు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఇక్కడ మెదక్ ఎంపీగా గెలుపొందినటువంటి రఘునందన్ రావుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక వీటితో పాటు ఒక కొత్త విషయం తీసుకొచ్చిన బీఆర్ఎస్ శని. మీరంతా అనుకుంటారు కావచ్చు, సరే ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా గెలవలే, 0కు పరిమితమైంది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేసిన స్థానాల్లోనే కాకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్లు వేరే పార్టీ నుంచి పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని తీసుకొని వచ్చిన మీకు. దాదాపు ఒక 7గురు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన ఒక 7గురు అభ్యర్థులు వేరే పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఓడిపోయారు. సో నేను అంటుంటే కదా, వీళ్ళు చేసిన 10 ఏళ్ల పాపాలు చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదని. అట్లనే ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకుర్రు. ఈ 10 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకాలు ఏం మర్చిపోలే. పార్టీలు మారినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పారు. మరి ఆ క్యాండిడేట్ లెవెల్ ఏం జరిగిందో చూద్దాం. ముందుగా బీబీ పాటిల్ ఉన్న ఫలంగా ఇట్లా బీజేపీలోకి చేరడం లేదో టికెట్ వచ్చింది. అంటే ముందుగా ఒప్పందం ప్రకారం ఇగో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిండు. జైరాబాద్ స్థానంలో దాదాపు 49,000, ఒక 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతుండు బీబీ పాటిల్. ఎక్కడ జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అంటే బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓడిపోయిండు ఒక్కటి. ఇక 2 ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోయిండు. వరంగల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిండు. 2 లక్షల పైచిలకు ఓట్లతో ఓడిపోబోతాడు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఇక్కడ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయి ఓడిపోవడమే కాకుండా ఇదే బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో చేరినటువంటి కడియం కావ్య అంటే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు గెలుస్తుంది. ఇక్కడ ఆ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ పార్టీలు ఎన్ని మారుతారు, ఎంత ప్రియారిటీ ఇచ్చారు. ఇక్కడ ఒక లక్కీ ఫెల్లో అని చెప్పుకోవచ్చు. ఎవరు? కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అయితే మంచిగా పదవులు అయితే అనుభవిస్తుండు, అధికారాన్ని అయితే అనుభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 లక్షల పైచీలకు మెజార్టీతోటి కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య అయితే గెలుస్తుంది. ఇక 3వ వ్యక్తి బీబీ పార్టీలో ఓడిపోయాడు, బీజేపీలోకి పోయి. ఆరూరి రమేష్ ఓడిపోయాడు బీజేపీలోకి పోయి వరంగల్ నుంచి. ఇక పెద్దపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయాడు. దాదాపు 130,000 పైచీలకు ఓట్లతో ఓడిపోతుండు. ఎవరి మీద? ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఏంది? గడ్డం వివేక్ ఉన్నాడు కదా, గడ్డం వివేక్ వాళ్ళ కొడుకు గడ్డం వంశీ కృష్ణ. సో వాళ్ళు కూడా ఉన్న ఫలంగా పార్టీ మారి అక్కడ బీజేపీ పార్టీ మన ఈ పార్టీ నుంచి అయితే గెలుపొందాలని చూస్తున్నాం. బీజేపీలోకి పోయి వీళ్ళు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ కృష్ణ అయితే గెలిచిండు. సో శ్రీనివాస్ బీఆర్ఎస్ బీజేపీ పోయి ఆయన ఓడిపోయిండు. ఇక్కడ గడ్డం వంశీ కృష్ణ గెలుస్తుండు. ఇక 4వది సైదిరెడ్డి, నల్గొండ నుంచి సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీలో ఈయన కూడా. సో 1 బీబీ పాటిల్, 2 ఆరూరి రమేష్, 3 శ్రీనివాస్, 4 సైదిరెడ్డి. ఈయన కూడా బీజేపీలోకి పోయి దాదాపు 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోబోతుండు ఈయన సైదిరెడ్డి. చూడండి ఎంత అధ్వానంగా, అంటే చాలా దారుణంగా ఓడిస్తున్నారు జనాలు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలే. ఏమంటారు, మీరు ఏ సందులో దాక్కున్నా కూడా మేము ఈ విధంగా కూడా నన్ను వాయిస్తారా అంటారు చూడు. అట్లా బీఆర్ఎస్ నాయకులు ఏ పార్టీలో నిలబడి కూడా విడిచిపెట్టలేదు తెలంగాణ ప్రజలు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు. ఈ కామెంట్లు చేసేటోళ్ళు, ఈ చిల్లర రేషాలు వేసేటోళ్ళు, రుబాబు చేసేటోళ్ళు, గల్ల ఎగరేసుకుంటోళ్ళు ఇప్పుడు ఆలోచన చేయాలి. అసలు ప్రజలు మనకు ఎందుకు బుద్ధి చెప్తున్నారు? రియాలిటీలోకి రావాలి. ఎందుకు మనకు ఓట్లు వేయట్లేదు? సో ప్రజల అభిమానాన్ని మనం ఎందుకు చూరగొనలేకపోతున్నాం? రియలైజ్ కావాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రజల కోసం పక్షాన నిజాయితీ ఓట్లాడాలి. అడ్డమైన మార్ఫింగ్లు, అడ్డమైన కథా కార్యక్రమాలు, ఈ వేరే మేనేజ్మెంట్లు చేయకుండా. ఇక రంజిత్ రెడ్డి, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం అక్కడ కూడా పబ్లిక్ టాక్లో తిరిగినాము. అక్కడ బీఆర్ఎస్ నుంచి ఉన్న ఫలంగా కాంగ్రెస్లోకి పోయింది అధికార పార్టీలకి. కోడిగుడ్ల దాన విషయంలో కానీ, చికెన్ల విషయంలో కానీ, ఇక్కడ హనుమాన్లు కూడా ఇట్లా రకరకాల కామెంట్లు ఉన్నాయని మీద, రకరకాల అవినీతి ఆరోపణలు ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో పోగానే గెలుస్తా అనుకోండు. అక్కడ కూడా చిత్తుగా ఓడిపోబోతుండు. దాదాపు 159 అంటే 160,000 పైచీలకు మెజారిటీ ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నాడు రంజిత్ రెడ్డి. అంటే వాళ్ళ సమీప అభ్యర్థులు అంత తేడాతో గెలుపొందబోతున్నారు అన్నట్టు. ఇక 6వ వ్యక్తి సునీతా మహేందర్ రెడ్డి. సో ఫార్మాలిటీ నిలబెట్టిరా, లేకపోతే రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమే కావాల్సి గెలుస్తారని అనుకున్నారా, ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ కూడా అందరూ ముందు నుంచి అనుకున్నట్టుగానే దాదాపు 3,76,000 పైచీలకు ఓట్లతోటి
ఈటెల రాజేందర్ గెలుపొందబోతున్నాడు. అయిపోయింది అక్కడ కూడా. కాంగ్రెస్ ఈమె సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినా కూడా ఓడిపోయింది 2. ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి దానం నాగేందర్ ఇక్కడ 51,000 పైచిలకు ఓట్లతోటి ఓడిపోబోతున్నాడు సికింద్రాబాద్ సెగ్మెంట్లో. ఇక్కడ దీన్ని ఏమంటారు, బీఆర్ఎస్ నుంచి దాదాపు 7 సభ్యులు వేరే వేరే పార్టీలకు పోతే 7 సభ్యులు కూడా ఓడిపోవడం జరిగింది. మిగతా ఇప్పుడు ఎంతమంది అయితే పోటీలో నిలబెట్టారో అంతమంది సభ్యులు ఓడిపోవడం జరిగింది. సో ఇది క్రిస్టల్ క్లియర్గా ఉంది, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వద్దనుకుంటున్నారు అని. మీరు ఎంత దొంగ పోరాటాలు చెప్తే చేస్తే నమ్మరు అని. మొదటి నుంచే ఈ రైతుల మీద ప్రేమ కానీ, మొదటి నుంచే ఈ పంట పొలాల పరిశీలన కానీ, పొలం బాట పడడం కానీ, ముందు నుంచే ఈ బస్సు యాత్రలు చేయడం కానీ, ముందు నుంచే ఈ రుణమాఫీ గురించి కొట్లాడడం కానీ, ఇట్లాంటివి చేసి ఉంటే జనాలు నమ్మేటోళ్ళు. కొత్తగా వేషం వేసుకుంటే జనాలు జీర్ణించుకోవడానికి టైం పట్టిందన్నట్టు. సో మొత్తంగా ఇది ఈ క్యాండిడేట్లకు సంబంధించి కాంగ్రెస్ ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ చేసింది. బీజేపీకి కాంగ్రెస్కి పోటాపోటీగా జరిగింది తెలంగాణ పార్లమెంటు ఫైట్ అనేది. దాంట్లో చెరొక 8 గెలిచే వాతావరణం అయితే కనబడుతుంది. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పిండు కొన్ని స్థానాల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఒక 5 సెగ్మెంట్ల విషయాన్ని చెప్పిండు. ఆ 5 సెగ్మెంట్లో కూడా బీజేపీ గెలుస్తుంది. సో అక్కడ రేవంత్ రెడ్డి క్యాండిడేట్ సెలక్షన్లో మిస్టేక్ చేసిన చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఇక్కడ రంజిత్ రెడ్డి విషయంలో మిస్టేక్ చేశారు. అక్కడ ఎవరైనా బలమైన నాయకుడు పెట్టుకుంటే ఇంకా ఫలితం వేరేలా ఉండేది. ఇక్కడ మల్కాజ్గిరిలో కూడా ఇంకేదైనా ఫలితం కొంత పోటీ అని ఉండేది. అక్కడ ఈటెల రాజేందర్కి హెడ్జ్ కనిపించింది. ఇక దానం నాగేందర్ విషయంలో కూడా బ్లండర్ చేశారు. సికింద్రాబాద్లో ఒక టఫ్ క్యాండిడేట్ పెట్టుంటే కనుక ఆడ గంగపురం కిషన్ రెడ్డి గారు కానీ, అటు పజ్జన్న కానీ వాళ్ళిద్దరు కాదని గెలిచే అవకాశం ఉండేది ఇంకెవరైనా క్యాండిడేట్లు వెతుకుంటే. సో మొత్తంగా ఎటు చూసినా వీళ్ళ 10 ఏళ్ళ అరాచకాల గురించి చెప్పాలంటే 100 ఏళ్ళనే సరిపోదన్నట్టు. 10 ఏళ్ళ ఈ అరాచకాలను జనాలు మర్చిపోలేదు, ఇంకా 100 ఏళ్ళైనా మర్చిపోయే పరిస్థితి కనబడతలేదు. వీళ్ళు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు అందరూ, బీఆర్ఎస్ని వదిలిపెట్టి వేరే పార్టీలకు పోయినా కూడా ఓడిపోయారు వీళ్ళందరూ. ఇక ఇది ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయం.